ఆగండి భయ్యా. భయ్యా ఏంటి భయ్యా మీరు? భయ్యా 'కల్కి' మూవీ ట్రైలర్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత 'కల్కి' మూవీ గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాను భయ్యా. అందుకే భయ్యా ఈ వీడియోలో 'కల్కి' మూవీ గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను భయ్యా. అప్డేట్ ఏంటో తెలుసా భయ్యా? భయ్యా నిన్న నైటు మన 'కల్కి' మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది భయ్యా. సో 'కల్కి' మూవీ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్కు ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తుంది భయ్యా. భారీ రెస్పాన్స్ను సొంతం చేసుకుంటూ యూట్యూబ్లో దుమ్ము దులుపుతుంది భయ్యా 'కల్కి' మూవీ ట్రైలర్. సో 'కల్కి' మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 'కల్కి' మూవీ ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ మామూలుగా లేదు భయ్యా. చాలా హైలైట్గా నిలిచిన విషయం అయితే దీపికా పదుకొనె అలాగే అమితాబ్ బచ్చన్ గారు. సో అమితాబ్ బచ్చన్ గారు దీపికా పదుకొనె గారిని కాపాడడం ఇందులో హైలైట్గా చూపించారు భయ్యా. అంతేకాదు భయ్యా, ఈ ట్రైలర్లో హైలైట్గా నిలిచిన దీపికా పదుకొనె గర్భవతిగా ఉంటుంది భయ్యా. ఆ గర్భవతిని కాపాడే క్రమంలో అమితాబ్ బచ్చన్ గారు దీపికా పదుకొనెను ఏ ఈగ కూడా వాళ్ళనివ్వకుండా వారిని కాపాడుతూ వస్తూ ఉంటారు. సో ఆ దీపికా పదుకొనె గారి కడుపులో ఉన్నది ఎవరు అని బాగా ఆలోచిస్తే విష్ణుమూర్తి 11వ అవతారమైన కల్కి. అది కల్కి కనుక భూమి మీదకి వస్తే భూమిని అంతం చేస్తాడు అనేసి అయితే మన పురాణాలలో చదువుకున్నాం భయ్యా. అంతం చేస్తాడు అంటే తప్పుగా అనుకోకండి భయ్యా. ఇక్కడ పాపాలు పెరిగిపోతున్న సమయంలో కల్కిగా పుట్టి మన విష్ణుమూర్తి గారు ఈ పాపాలను నశింపజేస్తాడు అనేసి పురాణాలలో చదువుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఆ కల్కి భూమి మీదకు రాకూడదు అనేసి అయితే చాలామంది ప్రయత్నిస్తూ దీపికా పదుకొనె గారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయం తెలియని ప్రభాస్ దీపికా పదుకొనె గారిని పట్టివ్వడంలో తనకు అమౌంట్ ఇస్తారు అనేసి అయితే దీపికా పదుకొనె గారిని అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి తీసుకొచ్చి వీరికి పట్టివ్వాలనేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ వీరు అంటే రాక్షసులకు. సో ఈ విషయంపై నిన్న ట్రైలర్లో అయితే క్లియర్ కట్గా చూపించేశారు భయ్య. ఎవరికైనా అర్థమైపోతుంది భయ్య ట్రైలర్. అంతేకాదు భయ్య విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మామూలుగా లేవు భయ్య. మన ప్రభాస్ గారికి ఊహించిన విధమైన రికార్డులు క్రియేట్ చేసే మూవీగా నిలవబోతుంది అనేసి ఖచ్చితంగా చెప్పవచ్చు భయ్య. మీరు కనుక ట్రైలర్ చూసి ఉంటే ఎలా అనిపించింది, మీకు కూడా ఇలాగే అనిపించి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయ భయ్య. ఉంటాను భయ్య, ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.